హాయ్ అండి. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మా ఇంట్లో చాలా సింపుల్‌గా ఈసారి ఈ వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నాము. మినిమమ్ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చేసుకోవచ్చండి. ఎక్కువ హడావిడి పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలాగా చేశారు, వీళ్ళు ఇలాగా చేశారు, వెండి విగ్రహం పెట్టారు అనేసి అలాగేం లేదండి. మనకు తోచిన విధంగా మనం చేసుకోవచ్చు. ముందుగా నేను యాలకులు ఉన్నాయి కదండీ! ఆ యాలకుల్ని 9 కానీ, 21 కానీ అలా కొన్ని తీసుకొనేసి వాటిని పసుపు వాటర్‌లో వేయాలండి. ఒక 1 అవర్ అలాగా వేసి నానబెట్టాలి. ఎందుకంటే అది మనం గుచ్చేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. అలాగే ఒక థ్రెడ్‌కి ఇలా దండలాగా వేసుకోవాలి. థ్రెడ్‌కి కూడా మనము పసుపు అలా పట్టించుకోవాలి. ఇలా ఎందుకంటే మనకి చాలా మంచిదండి. అమ్మవారికి యాలకుల మాల వేస్తే చాలా ఇష్టమంట. ఇక ముందు రోజే నేను పటాలన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఎందుకోసం అంటే మనకి ఫ్రైడే క్లీన్ చేయకూడదు కదండి. అందుకోసమే ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు వచ్చేసి పూలు అలా పెట్టేశాను. ఇంకా ఈ మాల వచ్చేసి వేసేస్తున్నాను అమ్మవారికి. నేను వచ్చేసి 21 వేశాను. 9 అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లో బియ్యం తీసుకోవాలండి. అందులో వచ్చేసి ఒక చిన్న అమ్మవారికి ఇష్టమైన ముగ్గు వేసుకోవాలండి. తామర ముగ్గు కానీ, అష్టదళ పద్మ ముగ్గు కానీ అవి వేసుకొని అందులో పసుపు కుంకుమ కొన్ని పూలు పెట్టేసుకోవాలండి. ఇలా కలశం ఉంటుంది కదా మన ఇంట్లో, వెండిదైనా పర్లేదు, రాగిదైనా పర్లేదు, మన ఇంట్లో ఏది ఉంటే అదే అండి. అలా కలశానికి పసుపు పూసుకొని దానికి బొట్టు పెట్టుకోవాలండి. అలాగే మేమైతే కలశానికి ఇలా దారం లాంటిది తీసుకొని ఒక పోగు లాంటిది వాటిని వచ్చేసి ఆకు దానికి ఫ్లవర్స్ కట్టేసి పెడతామండి. మేము ఇలాగే చేసుకుంటాము. అందరికి ఇలా ఉండాలనేమి లేదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఏమన్నా మన ఇంట్లో ఉండేటివి ఏమన్నా చైన్ లాంటివి వేయచ్చు ఉంటే వేయచ్చు, లేకుంటే అవసరం లేదండి. అమ్మవారేం నాకు వేస్తేనే నేను మీ ఇంటికి వస్తాను అలా ఏం చెప్పలేదు. మనకు తోచిన విధంగా మన అమ్మవారికి పూజ చేసుకుంటే చాలండి, మంచి మనసుతో. కొందరు పీల్ తీసి పెడతారండి టెంకాయకి. మేము టెంకాయ ఇలాగే పెట్టేస్తాము. ఇంకా దీనికి పసుపు రాసుకునేసి మనం ఇక్కడ గోవింద నామాలు కానీ అలా ఏమన్నా పెట్టుకునేసి దాన్ని కుంకుమ పెట్టేసుకుంటామండి. నార్మల్గా మేము కలశం పెట్టుకుంటాము. ఈసారి అమ్మవారి ప్రతిమ ఉంది కాబట్టి పెట్టుకుంటున్నానండి. ఎందుకో పెట్టుకోవాలనిపించి ఈసారి పెట్టుకుంటున్నాను. ఈ ప్రతిమకు కూడా చాలా హిస్టరీ ఉందండి. మేము ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకునే రోజే ఈ ప్రతిమ మా ఇంటికి వచ్చిందండి. వేరే ఆంటీ వచ్చేసి ఆర్డర్ పెట్టమన్నారు, వాళ్ళకి పెట్టాను. కానీ అది ఆ రోజే రావడం వల్ల నాకు ఎందుకో సెంటిమెంట్ లాగా అనిపించి వాళ్ళకి ఇవ్వలేదండి. చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి ప్రతిమ పెట్టుకొని చూస్తుంటే. ఇక కలశంలో వచ్చేసి మనము మామిడి ఆకులు కానీ ఇలా తమలపాకులు కానీ 5 కానీ 3 కానీ పెట్టేసుకొని దానిపైన మనము కొబ్బరికాయ పెట్టుకోవాలండి. ఇంకా మెయిన్ వచ్చేసి మనం వాటర్లో పువ్వులు, కొన్ని పసుపు కుంకుమ అలాగే జావాదు పౌడరు కాయిన్ అది వేసేసి ఇంకా టెంకాయ పెట్టేసుకోవాలండి అందులో. ఇక అమ్మవారికి కూడా మనం ఏదైనా చైన్ ఉంటే మనకు తోచిన విధంగా ఒక చైన్ వేసేసుకోవాలండి అమ్మవారికి. చాలా హ్యాపీగా ఉంది నాకు. అమ్మవారికి నా దిష్టే తగిలే విధంగా ఉంది. ఇక పూజ కావాల్సినటువన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందుగానే ఆయిల్ దీపంలో వేసేసుకుంటున్నాను ముందే. అలాగే దీపావళికి మనం ఇలా కుంకుమ పెట్టుకోవాలండి. అమ్మవారి స్వరూపం కదా, కంపల్సరీగా పెట్టుకోవాలంట. ఇంకా మెయిన్ వచ్చేసి తాంబూలం ఇవ్వడానికి ముత్తైదులను పిలుస్తాం కదండి, వాటికి కూడా అన్నీ ఏర్పాటు చేసి పెట్టుకున్నానండి. అప్పుడు అంతా హడావిడి లేకుండా ఒకటేసారి అంతా పెట్టేసుకున్నాను దేవుని దగ్గర. ఈ పూజ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి నాకు వాట్సాప్లో పెట్టాడండి. దానివల్ల నేను ఈ పూజ చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే చాలా క్లియర్గా ఉంది అందులో ఎలా చేసుకోవాలి అనేసి. ఇవి వచ్చేసి వాటర్ అండి ఆచమనం చేయడానికి. అలాగే 2 గ్లాసులు తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పూలు, నెక్స్ట్ వచ్చేసి అక్షితలండి. ఇక అలా పెట్టేసుకోవాలి. ప్రసాదాలు కూడా 5 రకాల ప్రసాదాలండి మా అత్తయ్య గారు ప్రిపేర్ చేశారు. అవి కూడా ఇంకా పెట్టేశాను. పూజకు ప్రిపేర్ అంతా చేసేసానండి. ఒకటి మెయిన్ అండి, మనం ఫస్ట్ గణపతికి పూజ చేసుకోవాలి. అందరూ మిస్టేక్ ఇదే చేస్తుంటారండి. ఫస్ట్ పసుపుతో మనం ఒక గణపతిని చేసుకొని ఫస్ట్ గణపతిని ఆరాధించాలండి. ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతికి ఉండాలండి. సో గణపతికి ప్రిపేర్ చేసుకున్నాను.
ఫస్ట్ వచ్చేసి గణపతికి పూజ చేశానండి. ఆ తర్వాత వచ్చేసి మా అంకుల్ చెప్పాను కదండి, అంకుల్ అని, ఆ అంకుల్ పెట్టిన సహాయంతో నేను ఈ వాట్సాప్లో ఉండే దాంతో పూజ మొత్తం కంప్లీట్ చేశానండి. ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు చేయొచ్చండి. పూజారి గారిని పిలిపించుకొని అయినా పూజ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి పూజ. ఇంకా లలితా సహస్రనామావళి వ్రతము అన్నీ చేసుకొని కథ అన్నీ చదువుకొని ఇంకా పూజ అంతా అయిపోయిందండి. హారతి ఇచ్చేస్తున్నాను. ఇక పూజ అయిపోయినాక మా వారి ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే మా అత్తయ్య గారి ఆశీర్వాదం కూడా తీసుకున్నానండి. ఎందుకంటే ఇంటికి పెద్దవారు కదా. ఇక మెయిన్ మా ఇంటి మహాలక్ష్ములండి. వీళ్ళకి ఫస్ట్ ఇచ్చానండి వాయినము. మా ఇంటి మహాలక్ష్ములకి ఫస్ట్ ఇచ్చుకున్నాను. వీళ్ళకి వచ్చేసి తాంబూలంలో అరటి పండ్లు, గాజులు, అలాగే కొంచెం మనీ ఇచ్చాను. వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారండి. ఎంత బాగా పసుపు రాయించుకుంటున్నారో కదండి. నేను ఫ్రైడే పసుపు రాసుకుంటుంటే మా పిల్లలు కూడా నాకు కూడా రాయమ్మా అంటున్నారు. ఫస్ట్ మెయిన్ వచ్చే భక్తి అనేది ఒంట్లో ఉండాలండి. అది ఉంటే అన్ని పనులు ఖచ్చితంగా జరుగుతాయి. మనం ఒక దేవుని మీద ఇది నాకు కావాలని ఎంతో శ్రద్ధగా అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకి తీరుస్తాడు. ఇంకా మా ఇంటి దగ్గర ఉండే నైబర్స్ని పిలిచానండి. వీళ్ళకి వచ్చేసి 3 మెంబర్స్ని పిలిచాను. వాయినం ఇచ్చాను వీళ్ళకి కూడా. మా స్టాఫ్ని కూడా పిలిచాను కాదండి, వాళ్ళ క్లిప్ అయితే తీయలేదు, కొంచెం హడావిడి ఎక్కువైపోయి. ఇంతేనండి ఈ వీడియో. మీకు గన నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మన ఇంట్లో ఎంతో సింపుల్గా ఇలా వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకోవచ్చు. ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్.